అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు తేజ. ప్రసాదంపాడు నుండి ఇక్కడికి వస్తున్నాను. నా ముందు బ్యాచ్ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పడం వల్ల నేను తెలుసుకుని ఇక్కడికి వస్తున్నాను. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ ఎప్పుడు కూడా ఏది ట్రై చేయలే. 1.5 ఇయర్ బాబు ఉన్నాడు. ఆ బాబుతో నేను ప్రయత్నం చేశా. అంటే యూట్యూబ్ చూసి నేర్చేసుకుందాము అని ప్రయత్నం చేశాను. అవి చూడడం వరకే ఉన్నాయి. నేను ఎప్పుడూ అది క్రియల్లో పెట్టలేకపోయా. అంటే కటింగ్ చేయడం కానీ అలా డేర్ చేయలేకపోయా. నేను ఎప్పుడు వినేదాన్ని ఒక మాట, గురువు లేకుండా ఎప్పుడు విద్యార్థి గొప్పవాడు కాలేడు అన్న మాట నేను ఇక్కడికి వచ్చాక అది అనుభవించి చెప్తున్నా. నేను ఫస్ట్ నుండి మా బాబు పుట్టిన దగ్గర నుండి నేను అనుకున్నాను, ఇంకా వేరే వైపు ఏం వెళ్ళొద్దు, ఓన్లీ స్టిచ్చింగ్ ఒక బుటిక్ పెట్టుకుందాం చక్కగా అని అనుకున్నాను. అయితే ఇక్కడ ఇలా తెలిసి ఇలా వచ్చాను. నేను ప్రయత్నించి ఫెయిల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి మేడమ్స్ చెప్తున్నప్పుడు నేను ఎలా సక్సెస్ అయ్యానంటే, ఓన్గా నాకు ఇంకేం భయం లేదు. నేను ఒంటరిగా కూర్చుని కూడా నా బ్లౌజెస్, నా డ్రెస్సెస్ అన్నీ నేను కుట్టగలను. అది నా వరకు మాత్రమే కాదు, నేను బుటిక్ పెట్టాలి అన్న ఆలోచన వరకే ఉండిపోకుండా అది నేను ముందు చేయగలనండి అని మా వారికి చెప్పే అంత కాన్ఫిడెన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేయగలుగుతున్నాను. ఆ మాట చెప్పే అంత కాన్ఫిడెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వచ్చింది. నా ఇన్నర్ ఫీలింగ్ ఒకటి చెప్తాను. నేను అనుకున్నాను, ఫ్రీగా నేర్పించేదే కదా, సరిగ్గా నేర్పించకపోయినా పర్లేదు, సర్టిఫికేట్ వచ్చిందిలే అని అనుకున్నాను. సరిగ్గా నేర్పించడం కాదు, పర్ఫెక్ట్గా వచ్చే వరకు పట్టుకున్నారు నన్ను. అయితే నేను అన్ని బాగా నేర్చుకున్నాను. బ్లౌజుల దగ్గరికి వచ్చేటప్పటికి మా బాబు సిక్ అవ్వడం వల్ల, నేనే చూసుకోవడం, ఇంకెవరూ లేకపోవడం వల్ల నేను వెనకబడ్డా ఒక 2 days. తర్వాత వెళ్ళాక నాకు అర్థం కాల. నేను మా ఆయనతో ఈరోజు వెళ్ళనండి అని అంటే మా ఆయన అన్నారు, ఎందుకు వెళ్ళవనంటే, నా మొక్కల్లో చూసి మా ఆయన అన్నారు, ఏదో ఉంది చెప్పానంటే నేను అన్నా, నాకు అర్థం కావట్లేదండి, ఇప్పటి వరకు బాగానే అర్థమైంది, కానీ నేను సెలవు పెట్టడం వల్ల అందరూ ముందుకెళ్ళిపోయారు, నేను వెనకబడిపోయాను, నాకు అర్థం కావడం లేదు, నేను ఆగిపోతాలేండి అని అన్నప్పుడు మా ఆయన నన్ను, లే తేజు, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అంటే ఇక ముందు చేయగలవు, నీ వల్ల అయిద్ది, నువ్వు వెళ్ళు అని అన్నారు. ఫోర్స్ చేశారు కాబట్టి వచ్చాను. అదే ఎంకరేజ్మెంట్ ఇక్కడ దొరికిద్దని ఎవరు అనుకోరు, కానీ నా విషయంలో దొరికిందండి. లక్ష్మీ మేడం, మా వారు నన్ను ఎలా అయితే గుర్తుపట్టి ఏమైందని పర్టికులర్గా అడిగారో, లక్ష్మీ మేడం అలాగే అడిగారు, ఎందుకు వెనకబడుతున్నావు, ఏమైంది అని అడిగినప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఇంతవరకు వచ్చిన దానివి నువ్వు డ్రాప్ అవ్వద్దు, నీకు అర్థమైద్ది, నేను అర్థమయ్యేలా చెప్తా అని. నా ఒక్క విషయంలోనే అంత కేర్ కాదు, అందరి విషయంలోనూ అదే కేర్ తీసుకున్నారు, నేను చూశాను కూడా. నేను డ్రాప్ అయిపోతాను అనుకున్న దాన్ని, నా బ్లౌజులు నేను ఎంత పర్ఫెక్ట్గా కుట్టాను అంటే, ఆ బ్లౌజెస్ వేసుకుని ఆ శారీ కట్టుకుని నేను వస్తున్నప్పుడు నాలో ఎంత సంతోషమో, ఇది నేను కుట్టింది, ఇంత పర్ఫెక్ట్గా నేను కుట్టింది అన్న కాన్ఫిడెన్స్తో నాకు నేర్పించారు దగ్గరుండి. నన్ను ప్రోత్సహించిన లక్ష్మీ మేడంకి చాలా చాలా కృతజ్ఞతలండి. ఆడవాళ్ళ గురించి ఆలోచించి ఈ అవకాశాలని అందరికీ అందించాలి, మంచి అవుట్పుట్ వాళ్ళ దగ్గర నుండి మేము పొందాలి అని ఆషామాషిగా కాకుండా చాలా చక్కగా నేర్పించే, గైడెన్స్ ఇచ్చే వాళ్ళని ఇక్కడ అరేంజ్ చేయడము, పాస్టర్ గారు అబ్జర్వ్ చేయడము, వర్క్ ఎలా జరుగుతుంది ప్రతిదీ మౌంటైజ్ చేసుకుంటూ చాలా చక్కగా చేశారండి. నేను ఊహించిన దానికంటే బాగా నేర్చుకున్నాను. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి అని నేను చెప్తున్నాను, మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలండి.